పంజాగుట్ట కుందన్బాగ్ లో ప్రమాదం జరిగింది. భవన నిర్మాణ పనులు చేస్తుండగా ఇద్దరు కార్మికులు మృతి చెందారు. భవనం బాల్కనీ నుంచి కింద పడిన ఘటనలో పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. పంజాగుట్ట కుందన్బాగ్ లో ప్రమాదం జరిగింది. భవన నిర్మాణ పనులు చేస్తుండగా ఇద్దరు కార్మికులు మృతి చెందారు. భవనం బాల్కనీ నుంచి కింద పడిన ఘటనలో పలువురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. పంజాగుట్ట కుందన్బాగ్ లో ప్రమాదం జరిగింది. భవన నిర్మాణ పనులు చేస్తుండగా ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఘటనా స్థలం వద్ద మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, ఏంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదా? కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏంటి వారి పరిస్థితి? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 3వ అంతస్తులో బాల్కనీ కూలి ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ ఇద్దరు కూడా తండ్రి కొడుకులనే తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రమాదంలో యజమాని ద్వారక ప్రసాద్ కూడాను గాయపడ్డాడు. నేను చూపిస్తున్నటువంటి ఇదే అపార్ట్మెంట్లోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నిన్న ఉదయం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే మరొకరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. ఒకసారి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ప్రధానంగా ఈ శ్రీవాత్సవ అపార్ట్మెంట్ ఇది. ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 3వ అంతస్తులో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులతో పాటు మరొక ఎలక్ట్రికల్ పనులు నిర్వహించడానికి తండ్రి కొడుకులు వివేక్, దేవిదాస్ ఇద్దరు కూడా నిన్న వచ్చారు. నేను చూపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా ఎక్కడ కూడా ఆధారం లేకుండా నిర్మించినటువంటి ఒక కట్టడం అంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే అదే ప్రాంతంలో ఇద్దరు తండ్రి కొడుకులతో పాటు భవనానికి సంబంధించినటువంటి యజమాని ద్వారక ప్రసాద్ ఇద్దరు కూడా అక్కడే దాని మీద నిల్చుని ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా అది కుప్పకూలింది. దీంతో ముగ్గురు కూడా కింద పడిపోయారు. ముగ్గురు కూడా కింద పడిపోవడంతో వారి తలకు, తర్వాత ఇతర శరీర భాగాలకు తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో ఆ ఇద్దరు కూడాను తండ్రి కొడుకులు ఇద్దరు కూడాను ప్రాణాలు కోల్పోయారు. అయితే వాస్తవానికి వివేక్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత దేవిదాస్ను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు భవనానికి సంబంధించిన యజమాని ద్వారకా ప్రసాద్ను కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి దేవిదాస్ కూడా మరణించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇద్దరు కూడా సీతాఫల్ మండికి సంబంధించినటువంటి తండ్రి కొడుకులు చాలా కాలంగా ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఈ 3వ అంతస్తులో ఈ లిఫ్ట్కి సంబంధించినటువంటి పనులతో పాటు ఇతర ఎలక్ట్రికల్ పనులు సంబంధించినటువంటి పనులు చేయించడానికి ఇద్దరిని కూడాను యజమాని పిలిపించినట్టుగా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే ఆ పైన నేను చూపిస్తున్నటువంటి అదే ప్రాంతంలోనే నిల్చుని వారంతా కూడా ఈ భవనానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ పనులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా అదంతా కూడా కుప్పకూలింది. ఒకసారి మనం విజువల్స్ చూడవచ్చు. ఎక్కడా కూడా కనీసం నిర్మాణానికి సంబంధించినటువంటి బేస్ కూడా కింద ఎక్కడా లేనటువంటి సందర్భం. సో అజాగ్రత్తగా ఆ తర్వాత నిర్లక్ష్యపూరితంగానే ఆ పైన ఉన్నటువంటి నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు చాలా కాలమైందా నిర్మాణం చేపట్టి దాంతో మొత్తం అంతా చెదలు కూడా పట్టేటువంటి సందర్భం. కింద ఐరన్ ఆ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో చెదలు పట్టినటువంటి దృశ్యాలు కూడా మనం విజువల్లో చూడొచ్చు. అయితే కనీసం మినిమం జాగ్రత్తలు పాటించకపోవడం, ఆ తర్వాత యజమాని కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి నిన్న ఉదయం ఈ ప్రమాదం జరిగింది. సో మృతులిద్దరు కూడాను తండ్రి కొడుకులుగానే తెలుస్తోంది. మరోవైపు ద్వారకా ప్రసాద్ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగానే తెలుస్తోంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ.